బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన గండిపేట మండలంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మన తెలంగాణ ప్రభుత్వము మన కాంగ్రెస్ పెద్దలు మరి జిహెచ్ఎంసీలో కలిపినమని అంటున్నారు 27 మున్సిపాలిటీలను. దయచేసి ఈ 27 మున్సిపాలిటీలు ఇప్పుడు మన జిహెచ్ఎంసీలో పార్కులు అన్ని వసతులు అక్కడ డెవలప్మెంట్ చేశారు కాబట్టి అక్కడ ట్యాక్సులు వేస్తే బాగుంటుంది. మా దగ్గర డెవలప్మెంట్ లేదు, పార్కు లేదు, ప్రతి ఏ కాలనీలో కూడా ఏవి సరిగా ఉండయి. మరి మన ఇక్కడ దర్గా ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా మొన్న కొట్టుకుపోయింది వాగొస్తే, హిమాసార్ వాగొస్తే అది దాన్ని బాగు చేయడానికి కూడా ఇప్పుడు 6 నెలలు 6 months దగ్గర వస్తున్నది. ట్రాఫిక్ జామ్ అవుతున్నది రోడ్డు. మరి దాన్ని కూడా చేయలేని పరిస్థితి మన తెలంగాణ ప్రభుత్వంది. మరి మన బండ్లగూడ ఎక్కడ పోయినా డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి, మన రోడ్డు సమస్యలు ఉన్నాయి. మరి రోడ్లలో కూడా ఎక్కడ పాతయి గ్రామ పంచాయతీ అప్పుడు స్తంభాలు వేసినవి కూడా ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి, అవి ఉన్నాయి. మరి ఇవన్నీ డెవలప్మెంట్ చేసిన తర్వాత మరి ఇంకో 5 సంవత్సరాలు మా మున్సిపాలిటీలోని అలానే ఉంచితే బాగుంటుంది. ఎందుకంటే మన ఈ డెవలప్మెంటు ఇలా లేదు కాబట్టి మనకు ఇప్పుడు అంతా ట్యాక్సు మన జిహెచ్ఎంసీలో ట్యాక్సు ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన మున్సిపాలిటీలను కూడా అదే ట్యాక్సు ఎక్కువ వేస్తారు కాబట్టి మాకు కట్టలేని పరిస్థితులు ఉన్న దయచేసి మన కాంగ్రెస్ పెద్దలు నరేంద్రన్న ముదిరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, మరి జ్ఞానేశ్వరన్న ముదిరాజ్ గారు, మరి ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు, మరియు కాంగ్రెస్ పెద్దలు చిన్నలు ఇతర పార్టీ పెద్దలు అందరూ మరి దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల మీద భారం పడుతుంది. ఎందుకంటే ట్యాక్స్ రూపంగా మరి ఏ సమస్య ఏ వర్క్ అయినా సరిగా జరగది. ఏదైనా పని చేపియాలంటే జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళవలసి వస్తుంది. మరి ఇప్పుడే ఈ పనులే సరిగా జరగడం లేదంటే జిహెచ్ఎంసీకి పోతే పనులు జరుగుతాయా అన్నట్టు ఆలోచన తక్కువ ఉంది. దయచేసి ఎందుకంటే ఇంకొక 5 సంవత్సరాలు 27 మున్సిపాలిటీలను 5 సంవత్సరాలు మున్సిపాలిటీలోనే పెడితే బాగుంటుంది. మరి కాంగ్రెస్ రేవంత్ అన్నకు, మరి కాంగ్రెస్ పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ ఉన్న నరేంద్రన్న ముదిరాజ్ గారు, మరి జ్ఞానేశ్వరన్న గారు లెటర్ రాసి మరి అతనికి లేదంటే ఒక సమావేశం పెట్టండి. మరి అందరూ మరి మున్సిపాలిటీలో అందరూ ప్రజలు వస్తారు. మరి ఎందుకంటే మాకు ఒప్పందం లేదు, మరి జిహెచ్ఎంసీలో వేయడము మాకు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది. దయచేసి ఎందుకంటే డ్రైనేజ్ ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఉంటాయన్న, సరిగ్గా డ్రైనేజ్ లేదు ఇక్కడ కాలనీలల్లో. మరి కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఏముండయి, పార్కులు ఉన్నాయి, వాటర్ సరిగా ఉండదు, కరెంటు సరిగా ఉండదు. ఇవన్నీ మాకు బస్సులు డిఫెన్స్ కాలనీ సాయిబాబా కాలనీలో ఇక్కడ బస్సులు కూడా సరిగా అక్కడ ఇప్పటి వరకు దగ్గర 3-4 సంవత్సరాలు అవుతుంది, ఒక బస్సు కూడా లేదు అక్కడ కాలనీలలో. మరి అచ్చరత్తుగా జిహెచ్ఎంసీ చేశారు. దయచేసి ఎందుకంటే మన దర్గా కాలేజ్ కానీ కూడా బస్సే లేదు అక్కడ. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 5 సంవత్సరాలు మాకు మున్సిపాలిటీ లాగానే ఉంటే బాగుంటుంది. మన్యమనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై హింద్. మరి ఎందుకంటే పేద ప్రజలు ట్యాక్సులు కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే పనులు సరిగా కావు, ఏం కావు జిహెచ్ఎంసీ అయితే. ఎందుకంటే మా డెవలప్మెంట్ అయిన తర్వాత మీరు జిహెచ్ఎంసీలో తీసుకోండి. దయచేసి సీఎం గారు ఇదొకటి ఆలోచించండి. ఎందుకంటే మాకు డెవలప్మెంట్ అయిన తర్వాతనే మంచి జిహెచ్ఎంసీ చేస్తే బాగుంటుంది. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.